పిల్లల మీద ఓవర్గా ఒత్తిడి తీసుకురావడం, ఓవర్గా టార్చర్ పెట్టడం పిల్లల్ని. మనమేదో అనుకుని ఉంటాం, అది బిడ్డల జీవితంలో జరగాలి అని మనం కోరుకోకూడదు. మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి కావాల్సిందంతా ఇవ్వాలి. సో వాళ్ళ భవిష్యత్తు, మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాము, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. మన ఆలోచనలకి పిల్లల ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అట్టని తల్లిదండ్రులకి ప్రేమ లేదు, బాధ్యత లేదని కదండి. మన ప్రేమ, మన బాధ్యత అనేది మరింత వాళ్ళని బలహీనపరచకూడదు. పిల్లలకి వాళ్ళ లైఫ్లో ఏంటంటే వాళ్ళ చదువు విషయంలో వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇవ్వాలి. వాళ్ళు ఏం చదువుకోవాలనుకుంటున్నారు వాటికి స్వేచ్ఛ ఇవ్వాలి. మన ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా గమనిస్తే ఎవరో మన ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో ఎవరో శాసిస్తూ ఉంటారు. దేంట్లో జాయిన్ చేయమంటారంటే ఎంబీబీఎస్ చదివించు అంటది పక్కన అంటే. ఈమె కూడా పాప సొంత ఆలోచన ఉండదు, వాళ్ళ మాటలు విని అట్లా ఎవరో ప్రభావం మన బిడ్డల మీద ఉండకూడదు. మీరు విల్లులాగా నిలబడాలి, మీ పిల్లలు బాణంలాగా బయలుదేరాలి. అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మీరు విల్లులాగా మీ బిడ్డల పక్షాన ఉంటే వాళ్ళు బాణాలాగా ప్రయోగించబడాలి. పిల్లల కోసం ప్రార్థించాలి, వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి, మాట్లాడాలి, వాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ ఆలోచించాలి. అవన్నీ లేకుండా ఒకటే ఫోర్సు చదువు 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 అని. చదివే కాదు కదా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. అన్నిటినీ మనం దాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళాలి. ఓటమి వచ్చినంత మాత్రానికి అదేదో సమస్య ఏం కాదు. సరే, ఈ ఓటమి ఒక పాఠాన్ని నేర్పిస్తుందని మన పిల్లల్ని ప్రోత్సహించే వాళ్ళలాగా ఉండాలి తప్ప మనం అంతే